వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కొన్ని తేదీలు మాత్రం కాలగర్భంలో చెరగని ముద్ర వేస్తాయి. డిసెంబర్ 31 అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది న్యూ ఇయర్ ఈవెంట్ సెలబ్రేషన్స్. మందు, విందు, చిందు. నేటి యువత రోడ్ల మీద హంగామా చేస్తూ కనిపిస్తారు. కానీ ఈ డిసెంబర్ 31 వెనుక ప్రపంచ గమనాన్ని మార్చేసిన గంభీరమైన చరిత్ర ఉంది. సామ్రాజ్యాల పుట్టుక నుంచి సైన్స్ అద్భుతాల వరకు, భయంకరమైన మహమ్మారుల ప్రకటనల వరకు ఈ తేదీ ఎన్నో మలుపులకు వేదికైంది. అవేంటో ఈ హిస్టారికల్ చాప్టర్స్ లో చూద్దాం. డిసెంబర్ 31 అంటే చాలా మంది దావత్ చేసుకుంటారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అర్ధరాత్రి పూట రోడ్లపైకి వచ్చి హంగామా చేస్తుంటారు. వాస్తవానికి గతంలో ఇలా ఉండేది కాదు. కొంతకాలంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఫలితంగా డిసెంబర్ 31 అనేది కేవలం ఎంజాయ్ చేయటానికి మాత్రమే అనే విధంగా మారిపోయింది. డిసెంబర్ 31 తేదీకి ప్రపంచ చరిత్ర గతిని మార్చిన సత్తా ఉంది. ఈ తేదీని చరిత్రకారులు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. ఇంతకీ ఈ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చోటు చేసుకున్నాయో ఒకసారి మనం చూసుకుంటే వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఆనాడు బ్రిటిష్ వారు చూపిన వ్యాపార ఆశ మన దేశ గతినే మార్చేసింది. డిసెంబర్ 31, 1600 ఈ తేదీ భారతీయుల పాలిట ఒక బ్లాక్ డే అని చెప్పవచ్చు. నాడు ఇంగ్లాండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ మంజూరు చేశారు. అప్పట్లో సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో డచ్ వారిదే అగ్రస్థానం. వారి మోనోపోలీని దెబ్బకొట్టి తూర్పు దేశాల్లో వ్యాపారం చేయటమే బ్రిటిష్ వారి అసలు ప్లాన్. కేవలం వ్యాపారం కోసం వచ్చిన వారు మెల్లగా మన గడ్డపై పాగా వేశారు. ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీ ఒక దేశాన్ని ఎలా పరిపాలించిందో ఈ తేదీనే పునాది పడింది. అమెరికా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తరుణంలో కెనడాను కూడా మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని పెట్రియాట్ దళాలు ఒక భారీ స్కెచ్ వేశారు. సరిగ్గా 250 ఏళ్ల క్రితం అంటే 1775 డిసెంబర్ 31న రాత్రి మంచు కురుస్తున్న వేళ క్యూబెక్ నగరంపై వారు చేసిన దాడి చరిత్రను మలుపు తిప్పింది. వ్యూహం మరియు నాయకత్వం. 1775 నాటికి అమెరికా విప్లవం పీక్ స్టేజ్లో ఉంది. కెనడాను బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేసి తమ వైపు తిప్పుకోవాలన్నదే పెట్రియాట్స్ ప్రధాన ఉద్దేశం. ఈ బాధ్యతను కల్నల్ బెనెట్ ఆల్నాడ్ మరియు రిచర్డ్ మాంట్గోమెరీ భుజాన్ని వేసుకున్నారు. కానీ ప్రకృతి మరియు అదృష్టం వారి వైపు లేవు. డిసెంబర్ 31 అర్ధరాత్రి భయంకరమైన మంచు తుఫాను కురుస్తోంది. ఆ చీకటిని ఆసరాగా చేసుకుని క్యూబెక్ సిటీని ముట్టడించాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ వాతావరణం వారిని కోలుకోలేని దెబ్బతీసింది. మాంట్గోమరీ ఒక వైపు నుండి, ఆర్నాల్డ్ మరోవైపు నుండి నగరంపై దాడికి దిగారు. పరాజయం మరియు పరిణామాలు. దురదృష్టవశాత్తు యుద్ధం మొదలైన కొద్దిసేపటికే రిచర్డ్ మాంట్గోమరీ ప్రాణాలు కోల్పోయారు. బెనెడిక్ట్ ఆర్నాల్డ్ తీవ్రంగా గాయపడ్డారు. నాయకత్వం వహించేవారు లేక దళాలు చెల్లాచెదురయ్యాయి. కానీ ఇక్కడ లీడర్స్ లేకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి. చివరకు పెట్రియాట్ దళాలు వెనక్కి తగ్గక తప్పలేదు. ఒక చిన్న తప్పు లేదా వాతావరణంలో మార్పు చరిత్రను ఎలా మారుస్తుందో పెట్రియాట్స్ కు మాత్రం కెనడా విషయంలో ఆ సక్సెస్ దక్కలేదు. ఒక్కోసారి సముద్రపు లోతుల్లో ఇనుప విగ్రహంలా ఉండిపోతోంది. సరిగ్గా 163 ఏళ్ల క్రితం ఇదే డిసెంబర్ 31న ఒక వింత యుద్ధనౌక సముద్ర గర్భంలో కలిసిపోయింది. అదే అమెరికా గర్వకారణం. అది 1860ల కాలం. అప్పటి వరకు యుద్ధ నౌకలు అంటే కేవలం చెక్కతో చేసినవి మాత్రమే. కానీ యుఎస్ఎస్ మానిటర్ అలా కాదు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో శత్రువుల గుండెల్లో నిద్రపోవటానికి దీనిని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఐరన్ క్లాడ్ నౌక, అంటే ఇనుప కవచం ఉన్న యుద్ధ నౌక. దీని ప్రత్యేకత ఏంటంటే నీటిపైన కేవలం ఒక తిరిగే తుపాకీ బురుజు మాత్రమే కనిపిస్తోంది. మిగిలిన బాడీ అంతా నీటి అడుగునే ఉంటుంది. డిసెంబర్ 1862 వర్జీనియా నుంచి సౌత్ కరోలినాకు మానిటర్ బయలుదేరింది. ఆ సమయంలో వాతావరణం అస్సలు బాలేదు. ఆపరేషన్ ముఖ్యం కాబట్టి ప్రయాణం కొనసాగించారు. ఉత్తర కరోలినాలోని కేప్ హట్టెరాస్ ప్రాంతానికి చేరుకోగానే ప్రకృతి తన ప్రతాపం చూపించింది. ఈ ప్రాంతాన్ని అట్లాంటిక్ శ్మశానం అని పిలుస్తారు. అక్కడ వచ్చే భారీ కెరటాలకు మానిటర్ తట్టుకోలేకపోయింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి సముద్రం ఉగ్ర రూపం దాల్చింది.
నావికులు నౌకను కాపాడుకోవటానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ఇనుప కవచమే దానికి శాపమైంది. భారీ గాలులు, ఎగిసిపడుతున్న కెరటాలు నౌక లోపలికి చేరాయి. చివరకు 16 మంది ధైర్యవంతులైన నావికులతో పాటు ఆ ఇనుప కోట అట్లాంటిక్ లోతుల్లోకి జారిపోయింది. అది నేర్పిన సాంకేతిక పాఠాలు నేటి నౌకాదళాలకు దిక్సూచిగా మారాయి. ఆ వీరుల త్యాగం, ఆ ఇనుప నౌక చరిత్ర ఎప్పటికీ సజీవమే. 1879 డిసెంబర్ 31న ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ న్యూజెర్సీలోని మోన్లో పార్క్ ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. అప్పటి వరకు మనుషులు కిరోసిన్ దీపాలు, గ్యాస్ లైట్లపై ఆధారపడేవారు. కానీ ఎడిసన్ ఒక రివాల్యూషన్ ఐడియాతో ముందుకు వచ్చారు. నిజానికి ఎడిసన్ కంటే ముందే చాలా మంది బల్బులు తయారు చేసే ప్రయత్నం చేశారు. కానీ అవి ఎక్కువసేపు వెలిగేవి కావు. ఎడిసన్ వేల సార్లు ఫెయిల్ అయ్యారు. దాదాపు 10,000 సార్లు ప్రయోగాలు విఫలమైనా ఆయన వెనకడుగు వెయ్యలేదు. ఆ రోజు రాత్రి మోన్లో పార్క్ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు రైళ్లలో తరలివచ్చారు. ఎడిసన్ తన ల్యాబొరేటరీ చుట్టూ ఉన్న వీధుల్లో విద్యుత్ దీపాలను అమర్చారు. ఒక్కసారి ఊహించుకోండి, స్విచ్ వేయగానే చీకటిగా ఉన్న వీధులన్నీ కాంతిమయంగా మారిపోయాయి. ప్రజల కళ్లల్లో ఆశ్చర్యం. కళ్ల ముందు జరుగుతున్న ఆ వింతను చూసి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. గ్యాస్ లైట్ల పొగలేదు, నూనె దీపాల వాసన లేదు, కేవలం స్వచ్ఛమైన వెలుగు. అదేవిధంగా ఒక బల్బు వెనుక వేల రాత్రుల కష్టం ఉంది. 1879 నాటి ఆ అద్భుత ప్రదర్శనే నేడు మన ఇళ్లలో వెలుగుతున్న ప్రతి లైటుకు పునాది. ఎడిసన్ కనిపెట్టిన ఆ వెలుగు నేటికి మన జీవితాలను కలర్ఫుల్ గా మారుస్తుంది. సరిగ్గా 57 ఏళ్ల క్రితం అంటే 1968 డిసెంబర్ 31న ప్రపంచ నూతన సంవత్సరం వేడుకల కోసం సిద్ధమవుతుంటే సోవియట్ యూనియన్ ఆకాశంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా, కానీ రష్యన్లు మాత్రం బ్రిటన్, ఫ్రాన్స్ల కంటే ముందే సూపర్ సోనిక్ యుగంలోకి అడుగుపెట్టారు. అదే TU-144 విమానాయన చరిత్రను మలుపు తిప్పిన ఒక అద్భుత ప్రయాణం. 1960వ శతకం అది. అగ్రరాజ్యాల మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్లో ఉంది. కేవలం అంతరిక్షంలోనే కాదు, విమానయాన రంగంలో కూడా తామే నెంబర్ 1 అని నిరూపించుకోవాలని సోవియట్ రష్యా పట్టుదలతో ఉంది. అప్పుడే పుట్టింది TU-144. బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కలిసి నిర్మిస్తున్న కాన్కార్డ్ విమానం కంటే ముందే తమ విమానాన్ని గాల్లోకి ఎగరవేయాలని రష్యా భావించింది. అనుకున్నట్టుగానే 1968 చివరి రోజున మాస్కో సమీపంలోని జుకోవిస్కో ఎయిర్పోర్టు నుండి ఈ లోహ విహంగం తొలిసారి నింగిలోకి ఎగిరింది. సోవియట్ తన పవర్ను ప్రపంచానికి చాటి చెప్పింది. 1972వ సంవత్సరం ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. కానీ రాబర్ట్ క్లామెటే మనసులో మాత్రం మరో ఆలోచన ఉంది. నికరాగ్వా దేశంలో సంభవించిన భారీ భూకంపం వేల మందిని రోడ్డున పడేసింది. బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ఊరికే కూర్చోలేకపోయారు. తన సొంత పర్యవేక్షణలో సహాయక సామాగ్రిని పంపాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 31 రాత్రి ప్యూర్టోరికా తీరం నుంచి ఒక విమానం గాల్లోకి ఎగిరింది. కానీ దురదృష్టవశాత్తు అది సముద్రంలో కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో క్లెమెంటే భౌతికంగా మనకు దూరమయ్యారు. ఆయన మరణానికి కొద్ది నెలల ముందే తన కెరీర్లో 3000 హిట్ సాధించారు. బేస్బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఆ రికార్డు సాధించిన తదుపరి సీజన్ ఆడకుండానే ఆయన అనంత లోకాలకు వెళ్లిపోవడం క్రీడా ప్రపంచానికి తీరని లోటు. డిసెంబర్ 22, 1984 మధ్యాహ్నం సాయంత్రం బెర్న్హార్డ్ గోర్జ్ అనే ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్ సబ్వే రైల్లో ప్రయాణిస్తున్నాడు. అక్కడ 4 నల్లజాతీయులు అతని దగ్గరికి వచ్చి $5 ఇవ్వమని అడిగారు. గతంలో ఒకసారి దారుణంగా దోపిడీకి గురైన గోర్జ్ ఈసారి భయపడలేదు. తన దగ్గర ఉన్న అక్రమ రివాల్వర్ను తీసి వారందరిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల తరువాత గోర్జ్ అక్కడి నుంచి పారిపోయాడు. అమెరికా మీడియా అతనికి ది సబ్వే విజిలెంట్ అని పేరు పెట్టింది. పోలీసులు అతని కోసం దేశమంతా గాలించారు. చివరకు డిసెంబర్ 31న న్యూ హంప్ షైర్లోని కాంకార్డ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి నేనే ఆ షూటర్నని లొంగిపోయాడు. గోర్జ్ లొంగిపోయినప్పుడు సగం మంది న్యూయార్కర్లు అతనికి మద్దతు పలికారు. దానికి కారణం అప్పట్లో పెరుగుతున్న క్రైమ్ రేటు. ప్రభుత్వం రక్షణ కల్పించలేనప్పుడు మా రక్షణ మేమే చూసుకుంటామని ధోరణి పెరిగింది.
సెల్ఫ్ హెల్ప్ ఇస్ ద బెస్ట్ హెల్ప్ అని ప్రజలు భావించడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పట్టింది. 1950వ దశకంలో అమెరికాలో రాక్ అండ్ రోల్ ఒక ప్రపంచనలా మొదలైంది. ఆ సమయంలో టీవీ తెరపై మెరిసిన ఒక నవ్వు ముఖం రిక్ నెల్సన్ ది అడ్వెంచర్ ఆఫ్ ఓజే అండ్ హ్యారియట్ అనే సిట్కామ్ ద్వారా ఒక సామాన్యుడిలా పరిచయమై తన గొంతుతో దేశాన్ని ఉర్రూతలూగించారు. టీవీ పాపులారిటీని వాడుకుని 17 ఏళ్ల వయసులోనే తన మొదటి ఆల్బం విడుదల చేసి మ్యూజిక్ సెన్సేషన్ అయ్యారు. అయితే ఆయన ప్రయాణం కేవలం సుఖంగా సాగలేదు. రాక్ అండ్ రోల్ నుండి కంట్రీ మ్యూజిక్ వైపు వెళ్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆ కటిక చీకటి రాత్రి డిసెంబర్ 31, 1985 రిక్ నెల్సన్ తన బ్యాండ్ స్టోన్ కార్నెన్తో కలిసి అల్బామా నుండి టెక్సాస్కు వెళ్తున్నారు. అక్కడ న్యూ ఇయర్ వేడుకల్లో పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంది. కానీ విధి మరోలా తలిచింది. వారు ప్రయాణిస్తున్న డగ్లస్ DC-3 విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైలట్లు అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది టెక్సాస్లోని డీకాల్స్ సమీపంలో చెట్లను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. కొత్త ఏడాది వేడుకల కోసం వెళ్లిన ఆ గాయకుడు శవమై తిరిగి వచ్చారు. రెండు మహాసముద్రాలను కలిపే వంతెన ప్రపంచ దేశాల వ్యాపార సామ్రాజ్యానికి ఒక ఆయుధపట్టు. అదే పనామా కాలువ. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా. కానీ ఒక చిన్న దేశం తన హక్కుల కోసం అగ్రరాజ్యంతో చేసిన పోరాటం సాధ్యమైనది కాదు. సరిగ్గా 26 ఏళ్ల క్రితం అంటే డిసెంబర్ 31, 1999న ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దాదాపుగా 85 ఏళ్ల తరువాత పనామా కాలువపై అమెరికా పెత్తనం ముగిసింది. పనామా కాలువ ఇది కేవలం నీటి మార్గం కాదు, మానవ మేధస్సుకు ఒక నిదర్శనం. అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ఈ 82 కిలోమీటర్ల కాలువ వల్ల వేల మైళ్ళ ప్రయాణ దూరం తగ్గిపోయింది. అయితే ఈ కాలువ నిర్మాణం వెనుక ఎంతో రక్తం, కష్టం ఉన్నాయి. 1914లో అమెరికా దీని నిర్మాణాన్ని పూర్తి చేసినప్పటి నుంచి ఆ కాలువ మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతం పూర్తిగా అమెరికా నియంత్రణలోనే ఉండేది. 1964లో జరిగిన అల్లర్ల తరువాత అమెరికా తన ధోరణిని మార్చుకోవాల్సి వచ్చింది. 1977లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జమ్మీ కార్టర్ మరియు పనామా నాయకుడు ఒమర్ టోరిజోస్ మరియు టోరిజోస్ కార్టర్ ఒప్పందం కుదిరింది. డిసెంబర్ 31, 1999 మధ్యాహ్నం 12 గంటల సమయం పనామాలోని మిరాఫ్లోర్స్ ల్యాక్స్ వద్ద ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా జెండా దిగిపోయింది. పనామా జెండా సగర్వంగా ఎగిరింది. ఎవ్రీ క్లౌడ్ యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ అన్నట్లుగా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పనామాకు తన సొంత కాలువపై పూర్తి అధికారం లభించింది. అమెరికా సైన్యం ఆ ప్రాంతం నుండి నిష్క్రమించింది. అప్పటి నుండి నేటి వరకు పనామా కెనాల్ అథారిటీ అంటే ACP దీనిని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. డిసెంబర్ 31, 2019 ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా చైనాలోని వుహాన్ అధికారులు ఒక అసాధారణమైన న్యూమోనియా వ్యాప్తి చెందుతుందని ప్రకటించారు. ముందు జాగ్రత్త లేని చోట ముప్పు పొంచి ఉంటుంది అన్నట్టుగా ఈ వైరస్ కేవలం కొద్ది రోజుల్లోనే సరిహద్దులు దాటింది. చైనా నుంచి థాయిలాండ్, జపాన్, అమెరికా ఇలా దేశాలన్నీ ఈ వైరస్ గుప్పెట్లోకి వెళ్లాయి. దీని తీవ్రతను గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30, 2020న దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆ తర్వాత మార్చి 11న దీనిని మహమ్మారిగా ఖరారు చేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ దేశాల ముందు ఉన్న ఏకైక మార్గం లాక్డౌన్. ఇల్లు ఇడ్చి వాకిట్లో పారేసినట్టు జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చివరిగా కోవిడ్-19 చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన మహమ్మారులలో ఒకటిగా నిలిచిపోయింది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ మానవ మనుగడకు పెను సవాలు విసిరింది. డిసెంబర్ 31 అంటే కేవలం పార్టీలు, సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. ఇందులో యుద్ధాలు ఉన్నాయి, ఆవిష్కరణలు ఉన్నాయి, రాజకీయ మలుపులు ఉన్నాయి, మరియు గుండెను పిండేసే విషాదాలు కూడా ఉన్నాయి. చరిత్రను చదవడం అంటే గతాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించుకోవడం కూడా. హిస్టరీ రెస్పెక్ట్స్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఈ తేదీ ఇచ్చే పాఠాలను మనం గుర్తుంచుకోవాలి.